హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు. మెగాస్టార్ బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీలా టాలీవుడ్లో చిరంజీవి కుటుంబం నుంచి అరడజను పైగానే హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాగే స్టార్లుగా కూడా వెలుగుతున్నారు. ఈయన కెరీర్లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ టాలీవుడ్ తెరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఇప్పటికే తన కెరీర్లో 150 మైల్ స్టోన్ను దాటేసిన మెగాస్టార్ ఆయన రికార్డును ఎవ్వరూ దాటలేని విధంగా సెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక చిరు తన కెరీర్లో సూపర్ డూపర్ హిట్స్తో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ను కూడా అందుకున్నారు. అందుకే ఈయన కెరియర్ మొత్తంలో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. మరెన్నో రికార్డులను కూడా కొల్లగొట్టారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాలెన్నో, అలాగే అనుభవించిన ఇబ్బందులు కూడా అన్ని ఉన్నాయి. అయినప్పటికీ సొంతంగా ఈ స్థాయికి ఎదిగారు మెగాస్టార్. 70 ఏళ్లకు ఒక్క అడుగు దూరంలో ఉన్న చిరు ఈ ఏజ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, ఫ్యాన్స్ను అలరిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ న్యూస్ ఏంటంటే కేవలం 30 రోజుల్లోనే చిరు ఒక సినిమాను షూటింగ్ పూర్తి చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. మరి ఆ సినిమా ఏదో కాదు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. 80వ దశకంలో వచ్చిన ఈ సినిమా సూపర్ ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం ఒక్కో సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 200 రోజులకు పైగానే తీసుకునేవారు. టెక్నాలజీ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా షూటింగ్ చేసేవారు. మరి అలాంటి రోజుల్లో కూడా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేసి డైరెక్టర్ కోడి రామకృష్ణ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది నిజమా అని ఇండస్ట్రీ అంతా ముక్కున వేలేసుకునేలా చేశారు డైరెక్టర్. ఇక అందరి చేత ఔరా అని కూడా అనిపించారు. గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో చిరంజీవి, మాధవి జంటగా నటించారు. పూర్ణిమ, గొల్లపూడి మారుతీరావు, సంగీత, పిఎల్ నారాయణ, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై కె. రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను నిర్మించగా జెవి రాఘవులు సంగీతం అందించారు. 1982లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ చిరు అభిమానులను మాత్రం అలరించింది. 8 కేంద్రాలలో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజుల రన్ సాధించింది. అలాగే ఉదయం ఆటలు వేస్తూ 517 రోజుల రన్ను కంప్లీట్ చేసుకుంది. ఇదండి ఈ సినిమా గురించి వివరాలు. మొత్తానికి 30 రోజుల్లోనే ఆ రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి చిరు అయితే రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.